సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ శ్రీరాపాక. ఆల్మోస్ట్ మనం నాన్ స్టాప్ ఆ టైంలో అందరి ఇళ్లలో బిగ్ బాస్ అనే సీజన్ త్రూ మనందరికీ పరిచయం. దానికంటే ముందు ఆమె ఫ్యాషన్ డిజైనింగ్, దాని తర్వాత ఆర్జీవి గారి సినిమాతో కాంట్రవర్సీతో జనాలకి ఇంకా ఎక్కువ మందికి తెలిసారు. తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు 'మరణం' అనే ఫిల్మ్‌తో మనందరి ముందుకు వచ్చేస్తున్నారు. మరి ఈ సినిమా గురించి అండ్ ఇంత గ్యాప్, ఆ మధ్యలో పొలిటికల్ ఎంట్రీస్, పొలిటికల్ డిబేట్స్ ఇవంతా ఎందుకు అనే క్వెషన్ కూడా జనాల్లో రైజ్ అవుతుంది కాబట్టి ఇవన్నిటికీ ఒక క్లారిటీ ఇంటర్వ్యూలో తెలుస్తుంది అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి. హాయ్ ధనుష్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ చాలా రోజుల తర్వాత చూడటం కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. అవునా? అంటే ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఆఫ్టర్ నాన్ స్టాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తారు, లేదంటే సినిమాలకి ఫ్యాషన్ డిజైనింగ్ అయినా అటైనా వెళ్తారు అనుకున్నాం. ఈ గ్యాప్ అంతా ఎందుకు వచ్చింది? లేదు అంటే ఇది నాన్ స్టాప్ తర్వాత నేను సినిమాలు చేశాను. మ్మ్. ఒక 3 ఫిలిమ్స్ చేశాను దీంతో పాటు. మ్మ్. అవి కూడా అబౌట్ టు రిలీజ్. మ్మ్. అది అయిపోయిన తర్వాత నేను ఎక్కువ మూవీస్ తర్వాత గ్యాప్ తీసుకుంది పొలిటికల్ ఎంట్రీ కోసం. అప్పుడు ఒక 1 ఇయర్ గ్యాప్ ఆల్మోస్ట్. మ్మ్. ఎందుకంటే ఆ 1 ఇయర్ నేను అటు వెళ్ళి అక్కడ కాన్స్టిట్యున్సీ సైడ్ వర్క్ చేయాలి కాబట్టి. మ్మ్. సో ఆ మధ్యలో ఓన్లీ 1 ఇయర్ ఆ గ్యాప్. మ్మ్. ఎందుకు సడన్గా, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ నుంచి సడన్గా పొలిటికల్ జర్నీకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? లేదు. అది యాక్చువల్‌గా ఏమంటే బయట పడలేదు. అంతేగాని నేను ఫస్ట్ నుంచి 14 అండ్ 19లో గూడా లైక్ గ్రౌండ్ వర్క్ చేశాను నేను. మ్మ్. దెన్ చేసిన తర్వాత ఇంకా 24లో బయటకొచ్చాం. బికాజ్ ఎందుకంటే మనం ట్రై చేసాం కాబట్టి బయటకొచ్చాం. అప్పుడు ట్రై చేయలేదు. మ్మ్. నేను 14లో నేను ట్రై చేయలేదు. బికాజ్ ఐ వాస్ కాలేజ్ స్టూడెంట్ దట్ టైమ్. అండ్ 19లో కూడా నేను వర్క్ చేశాను తప్ప మనం ట్రై చేయాలని అనుకోలేదు. మ్మ్. అప్పుడు ఏమో కొన్ని నామినేటెడ్ దాని గురించి కూడా వెళ్తా అంటే కైండ్ ఆఫ్ కొన్ని ఉంటే కూడా నేను అంత ఇంట్రెస్ట్ అప్పుడు చూపించలేదు. మ్మ్. సో 24కి కొంచెం గట్టిగానే కష్టపడ్డా మ్మ్. చేయాలి అని. మ్మ్. అంటే పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే అయితే డబ్బులు ఉండాలి, లేదంటే జనాల్లో మనకంటూ కొంతమంది ఆడియన్స్ కంప్లీట్గా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. అంటే మీరు ఏ ధైర్యంతో ఆ టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు? పొలిటికల్ ఎంట్రీ అంటే డబ్బుతో పాటు డబ్బు ఉండాలి కంపల్సరీ. మ్మ్. దానితో పాటు అంటే రియాలిటీకి క్యాడర్. వస్తే డబ్బులు ఉండాలి ఖచ్చితంగా. రియాలిటీలో వితౌట్ మనీ ఎవ్వరు కేర్ చేయరు. మనీ ఉన్నా కూడా కేర్ చేయరు. మ్మ్. సో దట్ దాంతో పాటు ఏమంటే క్యాడర్ ఇంపార్టెంట్. మ్మ్. మనం ఎప్పుడైనా సరే ఒక లీడర్ అనేవాడు సింగిల్గా రాడు. ఎస్. వచ్చినా సక్సెస్ కాలేడు. జనాల నుంచి పిక్ చేయాలి లీడర్ని. అంటే దట్ మీన్స్ క్యాడర్లో నుంచే రావాలి. సో అలాగా నాకు ఉన్న దానిలో ఏంటంటే అక్కడ నా సోషల్ సర్వీస్ అవ్వచ్చు. ఆమె 10 ఇయర్స్ మేము పొలిటికల్లో ఉన్నాము, ఫ్యామిలీ కూడా. సో ఆ ధైర్యం నాకేమంటే నాకు ఎనీ పార్టీలో నేను గెలవగలను అక్కడ నిలబడితే అనే ధైర్యం నాకు. బికాజ్ నేను తెలుసు అక్కడ ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీకి నేను తెలుసు. ఒక సినిమా పరంగా కాదు, సినిమా పరంగా కాకుండా సోషల్ సర్వీస్ పరంగా బాగా తెలుసు. తెలిసినప్పుడు మనకి కాన్ఫిడెంట్గా ఉంటాం కదా, మనం పెట్టగలం. మనీ పెట్టేది నా దగ్గర ఉంది, సోర్స్ ఉంది. తర్వాత నేను సోషల్ వర్క్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మనం మీడియాతో కూడా ఉన్నాం. సో నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు ట్రై చేయకూడదు అని నేను వెళ్ళాను. అండ్ వై వైఎస్ఆర్సీపీ? అంటే ఫ్యామిలీ అది ఉంది ఫస్ట్ నుంచి. సో తర్వాత నేను లాస్ట్లో టర్న్ టు టీడీపీ. అంటే వాళ్ళు పిలిచారు సీట్ ఇస్తానని చెప్పి, ఎమ్మెల్యే ఇస్తానని పిలిచారు. లాస్ట్ నామినేషన్ వరకు నా పేరే అచ్చెన్నాయుడు గారు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. బట్ అవ్వలేదు లాస్ట్ మూమెంట్లో. అదే పొలిటికల్ అంతే, లాస్ట్ మూమెంట్ వరకు ఏం జరుగుతుందో తెలియదు. అండ్ ఇప్పుడు పొలిటికల్గా ఉన్నారా కంప్లీట్గా? ఇప్పుడు సినిమాలు ఎంటర్టైన్మెంట్ లేదు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో నేను కొన్ని ఇయర్స్ అయితే నేను నా పని చేసుకోవాలి, ఇదంతా చేస్తాను. ఇంకా తర్వాత అది చేసుకుంటే ఇటు వస్తాను నేను. ఇప్పుడు ఈ 1 ఇయర్ మనకేమి అంత తొందరగా వెళ్ళిపోయి చేసే ఏమి ఉండవండి. ఇప్పుడు నేను ఆల్రెడీ తమిళ సినిమాలకి రెండింటికి నేను ఐ సైన్డ్ అప్ 2 ఫిలిమ్స్ ఓకే. పొలిటికల్ అయిన తర్వాత. ఓకే. సో ఎండ్ ఆఫ్ ద డే టార్గెట్ పొలిటిక్స్. యా, అల్టిమేట్ గోల్ ఈస్ ద పొలిటికల్. అంటే ఏదన్నా ఒక దారిలో వెళ్ళడం వేరు, మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి కంప్లీట్ డిఫరెంట్ రూట్స్లో వెళ్తూ వస్తున్నారు. దేనికంటే ఒక క్లారిటీ లేదా కెరియర్ మీద, లేదంటే ఏదొస్తే అది చేసుకుంటూ పోదాం అనే నాకంటే mindset లో ఇప్పుడు ఉన్నారా? ఒకటే చేసి అందులోనే ఇప్పుడు స్పోర్ట్స్ ఉంది. స్పోర్ట్స్లో ఐ సాటిస్ఫైడ్. నేను తెలియని ఏజ్లోనే నేను చిన్న ఏజ్లోనే నేను గాట్ మెడల్స్ అండ్ అన్ని. మా అయితే ఏముంటుంది, ఫైనల్గా గవర్నమెంట్ జాబ్ నాకు ఇస్తారు. అందరితో పాటు నేను పొద్దున్న వెళ్తాను వస్తాను. ఐ డోంట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ జాబ్. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎవ్రీ ద న్యూ వరల్డ్. సో నాకు నచ్చేది ఏమంటే ప్రతిరోజు కొత్తగా అనిపించాలి, లైఫ్ని స్ట్రగుల్ అవ్వాలి. ఇప్పుడు రిలాక్సేషన్ లైఫ్ వచ్చేసింది అనుకోండి, లైఫ్ మీద విరక్తి వస్తుంది. ఒక 40-50 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇదే నార్మల్ ఇండియన్ కైండ్ ఆఫ్ అయిపోతాం. వెళ్తాము, కాఫీ తాగుతాం, పొద్దున్న జాగింగ్ చేసుకొచ్చి ఇంట్లో కూర్చుంటాం. ఇంట్లో కూర్చునేది ఉండకూడదు.
బికాజ్ మన టైంతో పాటు పక్కల టైం కూడా కిల్ చేస్తాం మనం. బట్ ఒకటే దాని మీద ఫోకస్ పెట్టుంటే ఇంకా హైట్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇంకా ఇప్పటివరకు మెడల్స్ ఇంకా రీగ్రెట్స్ లేదండి నాకు. ఒకే దాని మీద ఫోకస్ అంటే నేను స్పోర్ట్స్లో ఐ కెన్ సీ హైయెస్ట్ ఏజ్ ఆఫ్ 16 లోపలే నేను అన్నీ చూసా. అయిపోయింది డిజైనింగ్ 50 ఫిల్మ్స్ అబౌవ్ నేను చేశా, ఆల్ 3 దానిలో. తర్వాత ఇంకే దేనిలోకి వచ్చాను నేను, డిజైనింగ్ నేను చదువుకుంది అదే. సో అందులో సాటిస్ఫైడ్ అండ్ లైఫ్ లాంగ్ ఐ హ్యావ్ మై ఓన్ బిజినెస్, నా బొటెక్ నాకు ఉంది, నేను జీవితాంతం చేసే జాబ్ అది. ఓకే అండి. బట్ యాక్టింగ్కి వచ్చేటప్పటికి యాక్టింగ్ అనేది సడన్ ఏజ్, ఆ ఏజ్లోనే కొన్ని చేయగలం. అండ్ దీనిలో ఇప్పుడు నేను సిన్సియర్గా యాక్టింగ్కి మొత్తం ఎప్పుడూ ఫోకస్ పెట్టలే, నాకు వస్తే అవకాశం నేను చేశా. కానీ పొలిటికల్ అనేది 2014 నుంచి నేను ఉన్నాను దాని మీద. అంటే బయటకు రాలే, ఆ ఏజ్ నాకు కరెక్ట్ కాదు, మేబీ ఆ టైం నాకు కరెక్ట్ కాదు. ఇప్పుడు నాకు ఏదైనా మనం చేయగలం అన్న టైంలోనే బయటికి రావాలి. ఇప్పుడు నేను చేయగలను, ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్, ఆ ఏజ్ ఉంది. ఇప్పుడు నాకు ఒక ఏజ్ కూడా ఉంది కదా, నేను చేయగలను. ఐ కెన్ స్పీక్ టు ఎనీబడి. ఇన్ కేస్ మీరు నాకు ఆన్సర్ చేస్తే కూడా నేను చెప్పగలగాలి. ఈవెన్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా నన్ను క్వశ్చన్ వేస్తే కూడా నేను చెప్పాలి. దద్దే అని ఇలా నేను చూస్తే నా దగ్గర ఉండదు కదా. సో దట్ అది అంటే నాకు ఒకటే లైఫ్లో వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఫైనల్ గోల్ ఈజ్ నేను చెప్పా పొలిటికల్. ఆ టైంలో మీరు స్పోర్ట్స్ వదిలేయడానికి కూడా రీజన్ అక్కడ ఏదో మిమ్మల్ని ఆడనివ్వకుండా చేశారు, పాలిటిక్స్ జరిగినాయి అని చెప్పి. యా, అప్పటికి నేను సాయికి వెళ్ళొచ్చండి. సాయి అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సాయిలో ఏపీ తెలంగాణ నుంచి నేను ఒక్కదాన్ని నేను సెలెక్ట్ అయ్యి నేను సాయి నుంచి వచ్చా. నేను కబడ్డీ కదా? కబడ్డీ అప్పటికి నేను 13 నేషనల్స్ అయిపోయి, నేషనల్ 13 నాట్ ఓన్లీ 1, 13 నేషనల్స్ ఏజ్ ఆఫ్ 16 ఇయర్స్లో. అంటే మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ఇంకా అంతకన్నా ఏం చూడండి నేను. న్యూస్ పేపర్ వసుంధరలో రోజు పెద్ద న్యూస్ పేపర్లో మన ఫోటో, సింగిల్ ఫోటో పెద్ద పేజ్లో. ఆ ఏజ్లో అది ఎక్కువే కదా, అవునా కదా. అయిన తర్వాత నేను సాయి నుంచి వచ్చి నేను హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నిఫ్ట్కి కోచింగ్ వెళ్ళాలి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత తీసుకుంటా ఉన్న టైంలో హైత్ నగర్లో ఒక టోర్నమెంట్ జరిగింది. నేను డైరెక్ట్గా సాయి నుంచి వచ్చా ఇక్కడికి. వచ్చి నేను హైదరాబాద్ నుంచి ఆడుతూ ఉన్నాను. ఆడుతున్నప్పుడు నాకు సెమీఫైనల్స్కి నన్ను తీసేశారు. ఏమని అంటే అమ్మాయి ఆంధ్ర, సో ఇది తెలంగాణ కదా అని చెప్పి, హైదరాబాద్ నుంచి ఆడుతున్నాను కదా అని చెప్పి తీసేశారు. మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు నేను ఫస్ట్ డే నేను తెలియని అమ్మాయిని కాదు, ఇన్ని నేషనల్స్ ఆడింది. అండ్ ఆ రోజు ఆ టైంలో కూడా ప్రతి ఎవ్రీడే స్కోర్ ఉంటుంది, న్యూస్ పేపర్కి ఇస్తారు. స్పోర్ట్స్ అంటే ఎవ్రీడే న్యూస్ ఉంటుంది. ఆ న్యూస్లో కూడా అఫెన్స్ అండ్ డిఫెన్స్, అంటే రైడింగ్ చేయడం, డిఫెన్స్ ఆడడం, రెండిట్లో టాప్ స్కోర్ నాదే. ఎందుకంటే మంచి అప్పుడు నన్ను స్ప్రింగ్ అని పిలిచేవాళ్ళు, షీజ్ లైక్ స్ప్రింగ్ అనేవాళ్ళు. స్ప్రింగ్ ఎలా నొక్కితే ఎలా వెళ్ళద్ది అట్లా అని చెప్పి పెద్ద పెద్ద ప్లేయర్స్ అనేవాళ్ళు నాతో. సీనియర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ఫ్రెండ్ డిఎస్పీ రైట్ నౌ, ఆయన నువ్వు స్ప్రింగ్లో ఆడతావురా అనేవాడు, ఇప్పుడు డిఎస్పీ పొజిషన్ అయినా. అయినప్పటికీ అంతున్న అమ్మాయి ఫస్ట్ డే తీసేయాలిగా. సో అది పాలిటిక్సే కదా. అంటే హైదరాబాద్ అప్పుడు దాకా పొజిషన్ లేదు. ఎప్పుడైతే ఇది సెమీఫైనల్కి వెళ్ళింది, క్వార్టర్ కొట్టింది, సెమీకి వెళ్ళింది, ఎక్కడ వెళ్తే ఫైనల్ ఫస్ట్ సెకండ్ వస్తుంది, ఓడిపోతే సెకండ్ వస్తుంది. అందులో వరంగల్ టీం ఉంది, ఎప్పుడు వరంగల్ ఫస్ట్ ప్లేస్ కొట్టేది, నల్గొండ సెకండ్ ప్లేస్ కొట్టేది. నల్గొండ టీం నేను 1 సైడ్ మ్యాచ్ చేశాను. అండ్ వరంగల్ టీంకి భయం, పద్మజాబాల మేడం, ఆవిడకి భయం, ఓడిపోతే ఫస్ట్ టైము హిస్టరీలో నేమ్ పోతుంది వరంగల్ టీంకి అని. సో నన్ను తీసి పక్కన పెడితే టీం లేదు. సో దట్ నన్ను తీసేశారు. అప్పుడు నేను అడిగాను అనమాట, నేనెవరో మీ అందరికీ తెలుసు ఇక్కడున్న వాళ్ళకి, ఎందుకంటే తెలుగు 2 రాష్ట్రాలకి తెలుసు. అప్పుడే కదా 2 రాష్ట్రాల నుంచి నేను సాయికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు నన్ను ఫస్ట్ డే తీయలేదు? నేను వెళ్ళిన ఆంధ్రాకి వెళ్ళి ఆడుకునేదాన్ని కదా. ఒకవేళ వద్దు అని అంటే నాకు నెక్స్ట్ 2 డేస్కి అది స్టార్ట్ అయింది. సో దట్ నేను వెళ్ళిపోయి నేను నా ప్లేస్కి వెళ్ళి నేను ఆడుకోవచ్చు. నేను వెస్ట్ గోదావరి నుంచి పార్టిసిపేట్ చేసేదాన్ని, ఆంధ్ర టీం. ఆంధ్ర నుంచి నేను నేషనల్స్ అయిన తర్వాత దట్ డే నేను మాట్లాడాను, ఆ రోజు వదిలేసాను సాయి అన్నీ వదిలేసాను. ఎందుకంటే షార్ట్ టర్మ్ డిసిషన్ నేను అది. బట్ నేను హర్ట్ అయ్యాను. అది ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఆడిన గేమ్ని వాళ్ళు కిల్ చేస్తారు. మళ్ళీ ఆ ప్లేయర్ని తయారు చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. ఒక స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటేనే ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వగలుగుతారండి. ఆ పేరెంట్స్ తీసుకొచ్చి అందులో పెడతారు, స్పోర్ట్స్ మ్యాన్ అవరు. స్వతహా వీళ్ళు ఇంట్రెస్ట్ ఉండాలి. కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా, ఏది చేసినా వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంటేనే వాడు రియల్ స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి నేను కబడ్డీ ఆడాను జెమినీలో, నాకు సిమెంట్ కట్టున్నా కూడా నేను ఫినాలి కొట్టాను. రైట్ హ్యాండ్కి ఇరిగిపోయింది, ఇరిపేశారు వాళ్ళు. ఇరిచేసిన తర్వాత నేను ఆడి ఓన్లీ బేసికల్గా నేను ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తా. సో అది కూడా ఫినాలి కొట్టా. నాకు అదేం లేదు. అంటే 10 ఇయర్స్ తర్వాత నేను జెమినీ కాబట్టి లైక్ అక్కడ ఛానల్లో పెట్టారు కాబట్టి ఆడ. ఈ రోజు వరకు ఎప్పుడు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి.